నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మూర్ఖుడితో చెలిమి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒకప్పుడు ఒక వర్తకుడు తన పక్క గ్రామానికి సరుకులు కొనుక్కోవాలని బయలుదేరాడు. కొండ మార్గం కావడం వల్ల, ఎక్కువ దూరం కావడం వల్ల ఎంత నడిచినా గ్రామం చేరలేకపోయాడు. త్రోవలో అతనికి ఒక బాటసారి తగిలాడు. అతడు అతి మూర్ఖుడు అయినా త్రోవలో తోడుగా ఉంటాడని వర్తకుడు అతనితో జత కలిపి ప్రయాణం చేస్తున్నాడు. చీకటి పడిపోయిందే కానీ వారు చేరవలసిన ఊరు దరిదాపులకైనా చేరలేకపోయారు. అసలే అడవి మార్గం, దొంగల భయం కూడా ఉన్న బాట. అందువల్ల ప్రయాణం ముందుకు సాగించడం మంచిది కాదని నిర్ణయించుకున్నారు. అంతలో వారికి ఒక పాడుబడిన గుడి కనిపించింది. ఇద్దరూ కలిసి అక్కడే పడుకుని తెల్లవారుజామున బయలుదేరడానికి నిర్ణయించుకున్నారు. మూర్ఖుడు మండపంలోనే పడుకున్నాడు. దగ్గర డబ్బు ఉన్నందువల్ల భద్రంగా పడుకోవాలని షావుకారు గుడి లోపల విగ్రహం చాటున పడుకున్నారు. కొంత రాత్రి అయ్యేసరికి కొందరు దొంగలు ఆ గుడికి వచ్చారు. దోచుకొచ్చిన సొమ్ము పంచుకునేటందుకు అక్కడకు చేరిన దొంగలకు వరండాలో పడుకున్న మూర్ఖుడు అడ్డుగా కనపడ్డాడు. అందుకు వాళ్ళు విసుక్కుని, వీడెవడో దరిద్రుడు తయారయ్యాడు ఇక్కడ, మనకు అడ్డు అని విసుక్కున్నారు. తెలివిగా ఉన్న మూర్ఖుడు అది విన్నాడు. అతడికి ఎక్కడలేని కోపం వచ్చింది. చివాళ్ళ లేచి కూర్చుని, ఏమయ్యా, ఎంతొస్తే అంత మాట్లాడమేడనా? ఈ రాత్రికి పడుకుని పోయేవాడిని, మీకేం అడ్డు రాను. నేను ఇలా ఈ వారకు జరిగి పడుకుంటా, మీరు మీ చోట్లోనే పడుకోండి. ఎంత మీ చోటైనా అంత ఇది పనికిరాదు. మంచి మర్యాద ఉండాలి. అనవసరంగా తెలిసి తెలియక మాట్లాడేయడం మీకు ధర్మం కాదు. నేను దరిద్రుణ్ణా? వరహ ఉన్న నేను దరిద్రుణ్ణి ఎలా అవుతాను? తెలివి తక్కువ మనుషుల్లా ఉన్నారు, పోయి పడుకోండి అన్నాడు. అతన్ని ఆశ్చర్యంతో చూస్తున్న దొంగలు అతని దగ్గర వరహ ఉన్నదన్నమాట వినేసరికి చటాలను అతన్ని పట్టుకుని ఆ వరహ దోచుకున్నారు. అందులో ఒకడు ఆ వరహాను పరిశీలిస్తుంటే, ఏం పెద్ద మనుషులయ్యా మీరు, మీ తావులో పడుకున్నానని నన్ను దరిద్రుడని తిట్టారా? నేను దరిద్రుణ్ణి కాదు, వరహా ఉన్న సంపన్నుణ్ణి అంటే నన్ను ఒక్కడిని చేసి మీరు నలుగురు ఆ డబ్బు దోచుకుంటారా? దోచింది చాలక అది సత్తుదో మంచిదో అని పరీక్షించి నన్ను అవమానిస్తారా? నేను మీ కంటికి దగా మనిషిలా కూడా కనిపిస్తున్నానన్నమాట. నాణ్యం పరీక్ష చేయడం చేత కాకపోతే విగ్రహం వెనుక పడుకున్న షావుకారును లేపి పరీక్ష చేయించుకోండి అన్నాడు. వీడుగాక మరొకడు కూడా ఉన్నాడనమాట అని దొంగలు గుళ్ళోకి వెళ్ళి ఆ షావుకారుని రెక్కలు విడిచి కట్టి తెచ్చి అతని దగ్గర రొక్కమంతా అపహరించారు. ఈ మూర్ఖుడితో స్నేహం చేయడం వల్ల కదా నేను ఎంత జాగ్రత్త పడ్డప్పటికీ నాకు ఈ ముప్పు తప్పలేదు అనుకుని షావుకారు ఎంతగానో దుఃఖించాడు. సమాప్తం.